నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని విజయనగరం మండల జన సైనికుల ఆత్మీయ సమావేశంలో వక్తలు అన్నారు. విజయనగరం మండలం 22 గ్రామాలకు చెందిన జన సైనికులు మంగళవారం నగరంలోని రామనారాయణం సమీపంలోని తోటలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జనసేన నాయకులు లోకం ప్రసాద్, అవనాపు విక్రమ్, డాక్టర్ అవనాపు భావన హాజరై కేడర్కు దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో జనసేన బలోపేతమే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. విజయనగరం రామనారాయణం సమీపంలో మంగళవారం జనసేన విజయనగరం మండల పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని భావించి గ్రామాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ కూడా గ్రామ స్థాయిలో బలోపేతం కావాలని, అందుకు జన సైనికులు కృషి చేయాలని అన్నారు. ఒక్కొక్క జన సైనికుడు ముగ్గురితో సమానమని, పార్టీ బలోపేతానికి కష్టపడాలని మరో ముఖ్య అతిథిగా హాజరైన లోకం ప్రసాద్ అన్నారు. ప్రతి పల్లె, ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగరాలని, మంచి పనులు చేసుకుంటూ జన సైనికులు ముందుకు సాగాలని మరో ముఖ్య అతిథి అవనపు విక్రమ్ జన సైనికులకు పిలుపునిచ్చారు. విజయనగరం మండల జన సైనికులంతా ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. సమావేశానికి హాజరైన మరో ముఖ్య అతిథి డాక్టర్ అవనపు భావన మాట్లాడుతూ జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడం అదృష్టమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ పార్టీ పటిష్టతకు జన సైనికులంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో విజయనగరం మండలంలోని 22 గ్రామాలకు చెందిన జనసేన ఇన్ఛార్జీలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మన బలం పెరుగుతూ రావాలి. మనం ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు చెప్పేదేంటి? పోరాడండి. మీరు ఒక్కళ్ళే ఉన్నా పోరాడండి, మండలంలో ఉన్న ప్రతి వార్డులో కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకురండి. మండలానికి అయితే చాలా నిధులు కేటాయించారు. సుమారు 15-20 కోట్ల దాకా ఇచ్చినట్టున్నారు విజయనగరం మండలానికి, నాకు తెలిసినంత మటుకు. అర్బన్ లో అయితే అంత ఫండ్స్ రావట్లేదు ప్రస్తుతానికి. పాపులేషన్ వైజ్ గా కొంతవరకే రిలీజ్ చేస్తున్నారు. వాటిలో కూడా అంటే మనం పోరాడాలి, మనం వెళ్ళి అడగాలి. మీరు ఒక 4-5 కలిసి మేడం గారి దగ్గరికి వెళ్ళి, మేడం మేము చేస్తామండి, మాకు కూడా భాగస్వాములు చేయండి, అలయన్స్ కూటమిలో మేము కూడా భాగం కాబట్టి మమ్మల్ని కలుపుకోండి అంటే ఖచ్చితంగా ఆవిడ చెప్తారు. ఎందుకంటే అశోక్ గజపతి గారు చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, చాలా మంచి మనిషి కూడా, అది మనకు తెలుసు. ఆయన అయితే ఆదరిస్తారు కాబట్టి మీరు కూడా వెళ్ళి మాట్లాడండి. అది విజయనగరంలో జనసేన ఉనికి పోవడానికి వీల్లేదు. అది మన హెడ్ క్వార్టర్స్. అక్కడ మనం బలంగా మీ బలాన్ని చూపించినప్పుడే మిగిలిన మా నియోజకవర్గాలన్నీ కూడా బలపడతాయి. పార్టీకి కావాల్సింది నాయకత్వం, సరైన నాయకత్వం. తప్పు జరిగితే ప్రశ్నించగలిగే నాయకుడు కావాలి. ఆ దమ్ము సత్తా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయని నమ్మి పార్టీలోకి వచ్చాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నేరుగా నేను సీఎం అవ్వాలనో డిప్యూటీ సీఎం అవ్వాలనో కాదు, పదవి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, కానీ పోరాటం మాత్రం ఎప్పుడు ఆపమని. మేము కూడా అదే విధంగా ముందుకు వెళ్తాము, మీ అందరినీ కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ఏ శాఖ తీసుకుంటారో అని చాలా మంది చూశారు. కానీ ఆయన తీసుకున్న శాఖ పంచాయతీరాజ్ అండ్ పర్యావరణకు సంబంధించి అటవీ శాఖ. ఈ 2 శాఖలు కూడా చాలా కీలకమైన శాఖలు. ఆయన వచ్చిన వెంటనే ముందుగా పల్లె ప్రజలకి మంచి జరగాలి, పల్లెలు బాగుండాలి అన్న ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహించారు. అది కూడా రికార్డ్ స్థాయిలో నిర్వహించారు. ఆ తర్వాత పల్లె పండుగల కార్యక్రమాలు పెట్టడం, ఏవైతే అక్కడ రోడ్లు లేవా, శానిటేషన్ ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, ఇటువంటివన్నీ కూడా ఆయన అడ్రస్ చేసే విధంగా వచ్చిన 150 రోజుల్లోనే ఆ సమస్యలన్నీ కూడా అడ్రస్ చేసే విధంగా పల్లె పండుగలు నిర్వహించారు. మనం ధైర్యంగా సమస్యను పోరాడదాం, సమస్య మీద గురించి మాట్లాడదాం, సమస్యలు ఏ విధంగా పరిష్కరిద్దాం ఒక ఆలోచనతో ముందుకెళ్దాం తప్ప ఎక్కడ అధైర్యపడి మనం ఏదో మన ఇంకోటి ఏదో అంటాడంటే, ఒక జన సైనిక్ కానీ ఒక వీర మహిళకి కానీ ఉన్నదంటే మేము అందరం వస్తాం ఖచ్చితంగా. ఈ వేదిక మనం అందరం మాటిస్తాం లేదా? అందరి కోసం నిలబడదాం. మనందరం ఎవరికే సమస్య వచ్చినా మనందరం నిలబడదాం. జన సైనికులకి, వీర మహిళలకి జనసేన పార్టీ ఉందన్న నమ్మకాన్ని ఫస్ట్ మనం ఇద్దాం. జనసేన పార్టీ మన కోసం నిలబడుతుందన్న నమ్మకాన్ని మనం ఇద్దాం. ఫస్ట్ పార్టీ ప్రజలకు అండగా ఉందన్న నమ్మకాన్ని కలిగిద్దాం. ఫస్ట్ మనం ఖచ్చితంగా మన గ్రామంలో చేసే సమస్యలు మనం ఎప్పుడైతే దృష్టి పెట్టామో, మనకు ఒక్కడున్నా ఇద్దరున్నా ఎవరు లేకపోయినా మనం వెళ్ళి దాని మీద నోటీస్ చేయండి. ఫస్ట్ దానికి మనందరం ఉన్నాం, మనందరం కలిసికట్టుగా చేసి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దాం.